చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం ఓట్ ఫర్ సైకిల్ ఓట్ ఫర్ సైకిల్ ఓట్ ఫర్ సైకిల్ ఓట్ ఫర్ సైకిల్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం అందరికీ నమస్కారం. మన బీసీ నాయకులకి అందరికీ తెలియజేసేది ఏమంటే తెలుగుదేశం అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మన బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో సేవ చేస్తూ ఉంది. మన బీసీలను గుర్తించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టడం మన అదృష్టం. తెలుగుదేశం రాకముందు మనకు ఏ పదవులు ఉండేటివి కాదు. కాబట్టి అన్ని సంక్షేమ పథకాల్లో కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే బీసీలకు అంతా కూడా ఒక గౌరవం దక్కింది, సమాజంలో గౌరవం దక్కింది. స్థానిక సంస్థల్లో మన వార్డు మెంబర్ కానుంచి జడ్పీ చైర్మన్ వరకు మన వాళ్ళు మినిస్టర్ క్యాడర్ది జడ్పీ చైర్మన్ అంతవరకు మన వాళ్ళు ఈరోజు సమాజంలో గౌరవంగా పదవులు అనుభవిస్తున్నారంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం. నాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా గత 2019లో గౌరవ మన మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎంబీసీలకు అయితే అత్యంత వెనుకబడి కులాలు, సంచార జాతులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నాన్ బ్యాంకింగ్ అంటే బ్యాంకులకు సంబంధం లేకుండా, బ్యాంకులకు పోకుండా ఇంట్లో కూర్చొని మనం రుణాలకు అప్లై చేసుకుంటే డబ్బులు ఇచ్చారు. 36,000 కుటుంబాలకు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం మనకు రుణాలు ఇచ్చింది. అది కూడా 90% సబ్సిడీ, 90% సబ్సిడీతో రుణాలు ఇచ్చింది 36,000 కుటుంబాలకి. అదేవిధంగా మన ఎంబీసీలకు, సంచార జాతులకి కరెంట్ ఛార్జ్ ఫ్రీ, 100 యూనిట్ల వరకు కరెంట్ ఛార్జ్ ఫ్రీ. అదేవిధంగా మనకు ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రత్యేకంగా గుర్తించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో పెట్టారు. ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా మనకు 10% రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు మనం అందించిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం బలపరుస్తూ అనుభవజ్ఞులైన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే, అదేవిధంగా మన పలంనేరులో ఆయనతో సమానంగా అనుభవజ్ఞులైన అమరన్నకి అన్ని శాఖలపైన అవగాహన ఉంది. గతంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేసి ప్రతి శాఖ పైన పట్టుంది. మన పేద ప్రజలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అన్న ఆ శాఖ పైన పట్టుంది. కాబట్టి మనకు సహాయం చేసి మన అభివృద్ధికి ఎప్పుడు వెన్నంటుంటాడని మీకు తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో అన్నను అత్యధిక మెజార్టీ పనిచేయడానికి ఈ 2 నెలలు మనం 24 గంటలు మనం కష్టపడి అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. జై తెలుగుదేశం.